పెట్టుబడులకు హైదరాబాద్ అనుకూల ప్రాంతమని మరొకసారి రుజువైంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటున్నాయని దావోస్ నిరూపించింది. దావోస్ వేదికగా మరొకసారి తెలంగాణకు భారీ పెట్టుబడులు వెల్లువెత్తాయి. మరొకసారి అనే కంటే గతంలో ఎన్నడూ లేని విధంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గత ఏడాది తొలిసారి ఆయన దావోస్ వెళ్లి పారిశ్రామికవేత్తలను కలిశారు. అప్పుడు 40,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులకు సంతకాలు చేశారు ఆయన. అయితే అప్పట్లో అదొక రికార్డ్. గతంలో ఎప్పుడూ ఆ స్థాయిలో ఒప్పందాలు జరగలేదు. కానీ ఈసారి గత ఏడాది రికార్డును తిరగరాశారు సీఎం రేవంత్ రెడ్డి. ఏకంగా 1,32,000 కోట్ల రూపాయలకు పెట్టుబడులు సాధించింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో 46,000 మంది ఉద్యోగ అవకాశాలు వీళ్ళందరికీ కూడా లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తన రికార్డును తానే తిరగరాయడమే కాకుండా దావోస్ వేదికగా మిగిలిన రాష్ట్రాలను తలదన్నేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే దీనికి కారణమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ అని సీఎం రేవంత్ రెడ్డి ఎత్తుకున్న నినాదం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అట్రాక్ట్ చేసిందనే చెప్పుకోవాలి. దీనికి తోడు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణ అంశాలు కూడా పెట్టుబడిదారులను తెలంగాణ వైపు చూసేలా చేశాయి. తెలంగాణ రైజింగ్ 2050 విజన్ కూడా రియాలిటీ దగ్గరగా అభివృద్ధికి అడ్డాగా మారిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా విజన్ 2050 గేమ్ చేంజర్ అవుతూ ఉండడానికని దావోస్ సదస్సులో వస్తున్న స్పందనే దీనికి ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకోవచ్చు. అయితే పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న సరళతర పారిశ్రామిక విధానాలు కూడా కలిసొస్తున్నాయని చెప్పుకోవచ్చు మనం. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించి ఒప్పందాలు జరిగాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం దావోస్ పర్యటన ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. దానికన్నా మించి, అంటే గత సంవత్సరానికన్నా మించి ఇప్పుడు ఇంకా పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు ఆకర్షించే విధంగా కూడా మనకి ఈ కార్యాచరణ అంతా రూపొందుతూ ఉంది. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పక్కా ప్రణాళిక సిద్ధం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, మరిన్ని అప్డేట్స్ అందించడానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. హలో వెంకట్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, మనకి దావోస్ లో పర్యటన జరుగుతోంది సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించి మనకి అనేక పెట్టుబడులు వచ్చాయి. సో మీ స్పందన ఏంటి, ఏం చెప్తారు? ఏదైతే చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజుకెళ్ళి ఇయ్యాలటి వరకు కూడా అత్యధిక పెట్టుబడులు ఈ సంవత్సరం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వారి బృందము ఈరోజు ఏదైతే వారు చేస్తున్న అభివృద్ధి పనులు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకు కూడా ఒక సెక్యూర్డ్ గా తెలంగాణ రాష్ట్రాన్ని భావించారు. ఆ కావాల్సిన భరోసా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు కల్పించగలిగారు. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు మనకు దావోస్ లో పెట్టుబడుల ఒప్పందం అనేది జరిగింది.
ఇది 100% ఏదైతే కొంతమంది నాయకులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు పదే పదే హైదరాబాద్ సెక్యూర్గా లేదు, పెట్టుబడులు రావట్లేదు అని చెప్పి మాట్లాడుతారో వారికి కూడా ఈరోజు చెంప కొట్టే విధంగా ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేవి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అండ్ దానితో పాటు రైజింగ్ తెలంగాణ అనే ఒక స్లోగన్ ని కూడా చాలా క్లియర్ గా ఏ విధంగా తెలంగాణ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధికి నోచుకోలేకపోయింది. వాళ్ళు కేవలం వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప రాష్ట్రం గురించి కానీ హైదరాబాద్ గురించి వారు ఆలోచించలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైజింగ్ తెలంగాణ అనే విధంగా తెలంగాణ కూడా చాలా వేగంగా ఇన్వెస్ట్మెంట్స్ తోటి అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే వెంకట్ గారు, ప్రస్తుతం మనం చూసుకుంటే దీన్ని ఒక గేమ్ చేంజర్ లాగా చూసుకోవచ్చా? ఎందుకంటే ఇన్ని కంపెనీలు, అంటే ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే కంపెనీలు కూడా అదే రేంజ్ లో వస్తాయి. సో కంపెనీలు వచ్చాయంటే ఉద్యోగ అవకాశాలు కూడా మనం భారీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% అండి. ఇప్పుడు కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని అంటే ఫస్ట్ థింగ్, కంపెనీస్ ఎప్పుడు వస్తాయి, సంబంధించి ఆ రాష్ట్రంలో అన్ని రకమైన సెక్యూరిటీస్, ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఇది డెవలపింగ్ ఉంటుందని భావిస్తేనే ఎవరన్నా కూడా అన్ని సంబంధించి కంపెనీస్ వస్తాయి. ఒకసారి మనకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ అయినప్పుడు కొత్త కంపెనీస్ కూడా రానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. నిరుద్యోగ యువకులకు కూడా ఏదైతే ఈ రంగాలలో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. అండ్ మెరుగుపడిన ఉద్యోగాలు ఏదైతే సంబంధించి యువకులు వచ్చే విధంగా ఆ రకమైన ఒక స్కిల్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ యువకులకు అందించే ఒక ప్రయత్నం, ఆ స్కీమ్ ని కూడా మనం తీసుకోవడం జరిగింది. వెంకట్ గారు, అయితే ఒక్కసారి మనం పెట్టుబడుల గురించి మాట్లాడదాము. ఎన్ని వేల వరకు పెట్టుబడులు రాబోతున్నాయి ఎగ్జాక్ట్ గా? సో దాన్ని కార్యాచరణలో ఎలా పెట్టబోతున్నారు? మన సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అసలు దీనికి సంబంధించి ముఖ్యంగా? పెట్టుబడులు ఇప్పటివరకు 1,30,000 కోట్ల పైన పెట్టుబడులు ఇప్పటివరకు అగ్రిమెంట్స్ ఏవైతే అయినాయో అధికారికంగా సీఎంఓకెళ్ళి మనకు ప్రకటన కూడా రిలీజ్ కావడం జరిగింది. అండ్ పెట్టుబడులు ఒకసారి ఇవన్నీ వచ్చినాక దాన్ని ఏ రకంగా ఇవ్వాలి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి చాలా స్పష్టంగా, అంటే ఏ రకంగా ఉపయోగపడుతుంది, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి, ఆ రీజియన్స్ ఏమున్నాయి, ఏ రకంగా డెవలప్ చేయాలని ఆ రకంగా అన్ని కోణాల్లో ఆలోచించి పెట్టుబడులు వస్తాయి. దాంతో పాటు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా ఇచ్చే విధంగా, అంటే ఎందుకంటే ఈ కంపెనీస్ వచ్చినప్పుడు ఇతర రాష్ట్రాలకు వచ్చి కూడా ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, ఆ రకం కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకే అక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఒక ప్రణాళిక కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రూపొందించడం జరిగింది. 100% ఆ రకంగా ఇక్కడ ఉన్న యువకులని, మన రాష్ట్ర అభివృద్ధిని అన్ని కోణాల్లో పరిశీలిస్తూ ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. Yes. Thanks for joining with us, Andy.